రేపు తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రేపు ఆదిలాబాద్ కు చేరుకోనున్న ప్రధాని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని మోడీ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల వేళ భారీ జన సమీకరణలో నిమగ్నమయ్యారు కమలం పార్టీ శ్రేణులు. 491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేల మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోడీ భూమి పూజ చేయనున్నారు. దీనికి తోడు NH 163 పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణం జరగనుంది. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC 2వ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారీ ఆదిలాబాద్ పింపాల కుట్టె రైల్వే లైన్ విద్యుతీకరణ పనులను ప్రారంభించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో ప్రధాని మోడీ టూర్ను సక్సెస్ చేసేందుకు అటు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.